సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ ఇంకా చాక్లెట్ గ్లేజ్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా బౌల్లో 1/2 కప్ మైదా, 1/4 కప్పు కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి సీవ్ చేసుకోండి. వేరే బౌల్లో 4 ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. దీనిలో 1/2 కప్ షుగర్ని మిక్సీలో వేసుకుని ఆ పౌడర్ని వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసి 1/2 కప్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. లమ్స్ లేకుండా షుగర్ పౌడర్ మొత్తం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్ మిక్స్చర్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలుపుకోండి. పూర్తిగా కలిసిపోయేలాగా లమ్స్ లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లో నెయ్యి రాసుకుని దానిలో ఈ బ్యాటర్ని వేసుకోండి. ఈ బౌల్ని ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఈ బౌల్ని పెట్టుకొని సిమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకుని టూత్పిక్ ఇలా క్లీన్గా వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకోండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఒక బౌల్లో 125 గ్రామ్స్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ కానీ లేదా డార్క్ చాక్లెట్ కానీ లేదా 2 మిక్స్ చేసి కానీ తీసుకోవచ్చు. తీసుకుని దానిలో 1/2 టేబుల్ స్పూన్ బటర్, అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి. 1/4 కప్ మిల్క్ వేసుకోండి. వేడి పాలు వేసుకుంటే ఈ బటరు చాక్లెట్ కరిగిపోతాయి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ కరగకపోతే కొంచెం డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగించుకోండి. ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉన్నట్టు అనిపిస్తే మీకు ఇంకా కొంచెం మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చాక్లెట్ గ్లేజ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈ చల్లారిన కేక్ మీద పోర్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన డెకరేషన్కి చాక్లెట్ చిప్స్ కానీ లేదా స్ప్రింకిల్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ విత్ చాక్లెట్ గ్లేజ్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.